వెంకటరమణ నామాలు బంగారు ధరణాలు బాబు బాలాజీకు శ్రీరామ రామ 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 రామైవజ్జీ ఇప్పుడైతే స్వాముల వారి కన్నా తల్లి పేరుమదేవితోనే ఇష్టంలేని ఎన్ని చెప్తా ఉన్నాడు ఆలమూరు వారి మీద అంటా ఉన్నాడట అమ్మా మా అత్తగారు మీ ఏ పరాలు ఏం చేసిందో తెలుసా అమ్మా సిగ్గు సేటను బట్టి సేట పువ్వుకెళ్ళి ఆ ఇల్లా ఈ ఇల్లా పురిగిల్లాకెళ్ళా అంటే రేపు ఇస్తామంటే ఎవరైనా ఇస్తారు ఇవాళ ఈ అమ్మ మళ్ళీ కొత్త అమ్మకి ఇస్తారండి ఎవరైనా ఇస్తారండి ఎవరు కాదా అమ్మా నేను ఇంటికాడ ఉన్నప్పుడు కొంచెం సొమ్ములతో కాలు కడుక్కునేవాడిని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత గరగిడి ముందలతో నీళ్లు కట్టుకోమని కాలు కడుక్కోమని ఇచ్చారు అమ్మా అమ్మా మా అత్తగారు మీ ఏపరాలు ఏం చేసింది తెలుసా అమ్మా నా పంచి సిరిగిపోతే మీ కోళ్ళు వచ్చి పుట్టిందమ్మా చుంచొచ్చి పుట్టుకుపోయింది అమ్మా మా అత్తగారు ఏపరాలు ఏం చేసింది తెలుసా వాళ్ళన్నామా నెట్టిందే మీ అత్తగారు అన్నా వేసున్నాము కంపు కొట్టిందా వాడు కపురుడు మరి డబ్బేమీ లేదమ్మా ధనమేమీ లేదు అన్నానికి నీసుకులు అదికి పేదకులు డబ్బు లేదు ధనము లేదు అంటా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి కన్నా తల్లి మైరందే వాళ్ళకి ఇచ్చింది వెంకటరమణ నిన్ను డబ్బు కొన్న వారికి ఆరికేమి తెలుసు నిండా 9 నెలలు నేను మోసేను అన్నదట బాబు వారి డబ్బేం చేసును మంగేరా కారణము మాధవ మనకి డబ్బేమి చేసేను ధనమేమి చేసును అలాగనగానే స్వామి వెంకటరమణ అలగించావు అదే నేను ఇక్కడే కానీ ఉంటే ఆవిడ మేనగోళ్ళు ఇచ్చిన నెలలో గుదుగర కింద కట్టేస్తాను నేను ఇక్కడ ఉండకూడదు దేశ కడకెళ్ళాలి దేవుణ్ణి అవ్వాలి అలాగని మహాతల్లి తల్లి గారి పేరుమదేవికి అమ్మా నాకు దాహం వేస్తుందన్నాడు లోపలికి వెళ్ళింది కన్నా తల్లివారి పేరుమదేవి అంతటికే ఒకటే బండి శిఖరం చుట్టాడు చక్కగా ఇక్కడ ఇలా ఉండగా స్వామి వెంకట్రావునండి ఈ ఏడుకొండల వాడు గోవిందరాజు దగ్గరికి వెళ్ళాడు అన్నయ్య నేను దేశ కడకి వెళ్తున్నా దేవుణ్ణి అవుతున్నాను అలాగే ఒక టెంకాయ కొట్టాడు చక్కగా 6 పర్వతాలు ఎక్కాడు గోవిందా మహానుభావుడు దేశ కడకొచ్చాడు దేవుణ్ణి అయ్యాలా అలాగని ఆయన 7 పర్వతము పారాజు చూసాడు 7 పర్వతము ఎటువంటి ఇదంటే పర్వతమా పారాజు కడకొండ కనకారాల కొండ నీకు కాళ్ళు కిందల కొండ సక్క గమిరిందో రాళ్ళకొండ వాళ్ళు కిందల కొండ సక్క గమిరిందో కొండ పుట్టినప్పుడు పుట్టిందంటే 12 శేషులు గల నాగబ్బం పాము నీకు కోనపోయింది పడగ నీకు గుడిగయ్యింది అర్ధరెత్రికాడ సిరిసమట్లన్నీ శ్రీనివాసుడికి మహానుభావుడు పై మీద వస్త్రంపు ధరణం చెప్పి మార్గాలుగా నిద్రపోతున్నాడు దిగో దృష్టిగా చూస్తాడు అదే నీ కొండ
ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నా గుళ్ళు గోపురాలు కట్టాలి, డబ్బు మార్గం కావాలి అన్నాడట. ఎప్పుడైతే మహానుభావుడు అన్నాడు, ఆనాడు బజవాడ దుర్గా తల్లి నాకు అభయం ఇచ్చింది, అక్కన కేకేసినట్టయితే నా గుళ్ళు గోపురాలు కడతదని అర్ధరాత్రిగా బజవాడ దుర్గా తల్లి కేకెత్తాడట. అక్కలు మాయకు బజవాడ దుర్గక్క ఆపద చిన్నక్క ఆదుకోవాలు, అక్క అక్క అని పిలుస్తున్నాడు. దుర్గా తల్లి అర్ధరాత్రిగాడ మన్నించి మానవులు ఎవరైనా పిలుస్తున్నారా? అలాగని దివోదిటిగా చూస్తుంది. ఏడో భర్తన ఎంకరమో చంద్రగడి బొమ్మలుగా అంతా ఉన్నారు. నాయన దుర్గమ్మ సెల్లులం కాలమున పక్కన పెట్టింది, మీ గొడవ కాదు మీ ముసుకాదమ్మా, ఏడు కొండలో ఎంకర భవన తమ్ముడు నేను పిలుస్తున్నాడు. అలాగని అర్ధరాత్రిగాడ అతని బదివాడ కొండలో ఏడుకు భర్త పోద వేస్తుందట. పడుకున్న తమ్ముడు పైకి లేదిసి అంటా ఉన్నదట, తమ్ముడా తమ్ముడా తమ్ముడు ఇంకన్నా నీకు నిన్న కాకమన్నా పెళ్ళయినది, నిన్ను అస్తాయేమన్నది రా మామ ఏమంది, ఎవరా కొట్టెరు ఎవరా దిట్టేరు, నిన్నెవరు కొట్టేరయ్యా, కొట్టేవారుంటే తిట్టేవారుంటే అంటే స్వామి వెంకటరమణ అంటాడట. అక్కయ్య నన్నెవరు కొడతారు ఎవరు తిడతారు, నన్నెవరు కొడతారు అక్కయ్య, గుప్పుడు మూసేనంటే చెట్ట సీకడైపోతాది, గుప్పుడు తెలిసేనంటే వెలుగైపోతుంది. అక్కయ్య ఇక్కడ నా గుళ్ళు గోపురాలు కట్టాలి, నువ్వు డబ్బు తేవాలి, నీ గుళ్ళు గోపురాలు కట్టుకోవాలి అన్నాడట స్వామి వెంకటరమణ. అక్క బజివాడ దొరకతంటుంది, అమ్ముడు చిన్న మొదలుగాడు కట్టాలంటే 10,000 రూపాయలు అవుతున్నాయి, అటువంటి నీ గుళ్ళు గోపురాలు కట్టాలంటే 1 లక్షలు అవుతాయి, ఆడదాన్ని నేను డబ్బు ఎలా తినరన్నదట. అప్పుడు మహానుభావుడు స్వామి ఎలా ఉన్నాడా, ఎర్రగా పండేటి కొరహెన్నులాగా, ఎర్రగా పండేటి తలయాల వేసేడు తనయుడెక్కన్నా, ఎర్రగా పండేటి ఎర్రగా పండేటి కొర్రెల్లాగా తల వేలేస్తాడట. స్వామి వెంకటరమణైతే ఎప్పుడైనా తల వేలేస్తాడు. బజివాడ దుర్గా తల్లి అంటదట, తమ్ముడు నేను చిన్ని సిరియాల కాలమాడేను, ఈ అలకాలకే నువ్వు మొక్కమే వేస్తావా, కడతానా నీ గుళ్ళు గోపురాలు కడతాను, లేకపోతే నా గుళ్ళు అట్టుకెళ్ళి చచ్చిన బాధలో దండ కనిపిస్తాను. ఆ మాట్లాడకించ బజివాడ దుర్గా తల్లి పట్ల పగటాల మిట్ట మధ్యాహ్నం ముక్కులు నత్తి తీసి సూర్య కిరణాల గంట పెట్టిందట. అంటే నాయన మన దేశం వాళ్ళు కాని పై దేశం వాళ్ళు కాని భార్య మెల్లో పుత్తులు తాకనెట్టి తొండాలు కొన్ని మాడు బెల్లట. నాయన మంద ఒక మైంగేస్తారట. నాయన ఒక మందా సుండ్రు తల్లి ముమ్మారు తిరిగి మందా మయ్యంగా నీ గొబ్బూరు కింద మూడుకు సలుపులు గోళ్ళు గాయించింది, స్వాము స్వాములు తొండాలు స్వాము కూరెత్తున్నాయి, చల్లగా గాలేసి తెల్లారి పొద్దున తోలుగారగా చూస్తారు. అదే ఇప్పుడు దాకా మన మంద బాగానే ఉంది, ఇప్పుడేంటి ఎలా ఉంది అనుకున్నారు. అక్కడ పక్క పొలంగ దూరాన్ని మహానుభావుడు కోటప్ప స్వామి కొనున్నారు. కోటప్ప స్వామి అంటే దేవకులు దేవుడు, కూర్చుంటే గుండె సంతా ఎడకుంటాడు, లెగితే తల్లి పొడుగుంటాడు. అటువంటి స్వామి ఇచ్చరికైన దేవుడట. ఆ కొండ పక్క నుంచి గొల్లల శల్యముల మధ్యకి వస్తున్నారు. ఈ బావుల వారు చూసి ఈ గొల్లల శల్యములు అంటారట, చల్లందా పెరుగుందా గొల్లల చెల్లుల్లా, అల్లించి తుల్లించి తుల్లించి ఈనాడు వచ్చి రాగానే దూర్భాగ్య రోడ్లు పడిపోయారు. అరే అన్నయ్యలారా, అదిగో కోటప్ప స్వామి అంట, మీ తోళ్ళలో కూడా లేకపోవడానికి కారణం ఆయన అన్నారు. బల్లెలు తీయండి బాగులు తీయండి అంటున్నారు. కన్నంలో బేరగాల కాలం అయ్యాడు కోటప్ప
స్వామి బాబు మీ దూళ్ళ మీద పడ్డాదని ఆయన కాదు. అదిగో ఏడు పండ్ల వాడు అక్క బజివాడుతురు తల్లి తమ్ముడు గుళ్ళు గోపురాలు కట్టడానికి మీ దూళ్ళ మీద పడ్డారు. మీ దూళ్ళ మీద డబ్బుల్లో కాదు సరిశాఖం అపాయమంటే మీ సుఖానున్నా కొండాలి సుఖాలు ఉంటాయంట. అలాగనే ఆలింగమై పక్క తప్పుకుంటున్నాడు. చల్లగాలి బళ్ళును తెల్లారి తెల్లారి పొద్దున్న ఏమీ జరిగిందో ఈ నీలి వేపుకి ఎట్లు నిలదొక్కినాయి కాలు దూతొండాలే రంకులేస్తాయో నేల వేపుకి ఎట్లు నిలదొక్కినాయి కాళ్ళు దూకుతొంగాలు రంకులేస్తున్నాయి. ఎప్పుడైతే బాబయ్య ఆ సుఖనన్న కొండలు సుఖంగా ఉంటే మీకు ముడుపు కడతామన్నారు. ఆనాడు దూడ బేరగాలు కట్టారండి వెంకటబాబు ముడుపు. అందుకే మనం కడుతున్నాం. అంటే మహానుభావులు ఒక్కో కోలంలోకి వెళ్ళి స్వాములు వారు ముడుపులు కడుతున్నారు. నాయన ఎందుకు ఏడు కొండల పైన తెలుసావయ్యో వెంకటరమణ మా ఆపదలెన్నో కాసిన సీను పరుగును రావయ్య సీను ఆపదలెన్నో కాసిన సీను పరుగును రావయ్య కళ్ళు మళ్ళు విడిసేమయ్యా తానాలెన్నో చేసేమయ్యా కళ్ళు మళ్ళు విడిసేమయ్యా తానాలెన్నో చేసేమయ్యా రూపాయి బాగా నీకు అయినా ముడుపులు అయినా కట్టేవయ్యా ఇక్కడ ఉండగా నాయన స్వాముల వారికి ఎప్పుడైతే ముడుపులు కట్టారు ముందు తొలగలలోని మునక సారీలోని తులంగా గురిసాయి కారు టొరస్సాలో ముందు తొలకలలోని మునక సారీలోని తులంగా గురిసాయి కారు డొస్సాలు రైలు మీద దిగేరు మారు బెరగాలు మహానుభావులు 4 రూపాయలు తోడుంటే 10 రూపాయలు కొనేస్తున్నారు. ఆయన డబ్బు చెడు పెరిగిపోయింది. 25 బత్తాల ధాన్యం ఎంత రాసి పడుతుందో అంత మహానుభావుడు ధనం పట్టదట. 10 గాళ్ళు దొడలు ఇచ్చారు. ఉప్పు సుక్కాలు పోసి 7వ పర్వతం తోడారు. 7వ పర్వతం తోడితే స్వాముల వారి గుళ్ళు గొప్పలు అనటానికి పనివారు కావాలి. పక్కా పల్లెంగా దూరాన్ని 7వ పర్వతాన పనసపాడనే గ్రామం ఉంది. పనసపాడనే గ్రామంలో వేతులు సూర్యుడు ఉన్నాడు. నల్ల రాళ్ళకి నలుసుడికి తడట. అటువంటి స్వాముల వారు ఆయన కాలింగమయ్యారు. మహానుభావుడు గోవిందుల దగ్గరికి వెళ్ళాడు. బాబయ్య అని తమ్ముడు గుళ్ళు గొప్పరాలు కట్టాలి పేర్లు ఇస్తే ప్రకారంగా కడతామన్నారు. ఆనాడు గోవిందరాజు చూస్తారు. కింద పచ్చగుంటే పైన పచ్చగుండా నిత్య కళ్యాణం పచ్చ తోరణం జరుగ్గా కానీ రాగి పట్టణం మీద రాస్తున్నదట. మహానుభావుడికి ముందుగా బాబయ్య బజారికి వెళ్ళి ముందుగా బాబయ్యకి బజార్కి వెళ్ళి మడుగు బంగారం ఇచ్చారు. గర్భగుడి కట్టారు. నాయన చిత్తాసేత్ర గుళ్ళు చిత్తారి గుళ్ళు సాడు సీతంబారు సావుళ్ళు కట్టేరు. చిత్రచిత్రగుడు చిత్రాలు కూడా సాలైన తమ్మారు సావుళ్ళు కట్టేరు. మరుపు తీసి కట్టేరు. మరుమండపాలు తమ్మాని పోయినాక చిత్రాలు పెట్టారు. 7 రోజుల మధ్యాహ్నం స్వాముల వారు గుళ్ళు తయారైనవి. స్వాముల వారు గుళ్ళు ఒంటరిగా ఉన్నారు. మాట్లాడడానికి కూర్చోడానికి ఎవరు లేరు. యాదవులు చిన్నది ఎదురాడుతా ఉంది. అంటే రామయ్య అవతారం ఇచ్చాడు వరమటండి. సీతాదేవిని రావణాసురుడు తెరదోచుకున్నప్పుడు సీతాదేవి అన్నదట విభీషణుడు కూతురు శ్రీజట అనే చిన్నది సీతాదేవిని కంట్లో కాటి కింద కబడదట. ఆ మహానుభావుడు సీతాదేవిని తీసుకొచ్చే ముందు అంటుందట సీతాదేవి, యావండి ఈవిడి నన్ను కంట్లో కాటి కింద కనబడ్డాది, ఈవిడికి ఏదో వరం ఇవ్వాలని అన్నారు. ఆనాడు స్వామి రాములు వారు అన్నాడట,
సీత ఇది రామయ్య అవతారం, ఒకటే బాణం, ఒకటే మాట అన్నాడట. ఆనాడిచ్చిన వరం ఈనాడు అమలు జరుగుతున్నారు. గోసవారి అమ్మాయి ఈడొచ్చి చిన్నది ఈ వద్దనున్నారు. యవన కాలం రూపులు ఏర్పడ్డాయి. స్వామి తరిమేటకెళ్తా ఉన్నాడు. నాయన సిట్టు త్వరలో ఉండి అమ్మాయి చూస్తుంది అంటా ఉన్నదంట. అలా వెళ్ళే రాజు ఎంత ఉందాగాడు, ఇలమే రానా తల్లి తండ్రులుంటేరో. తండ్రులుంటేని రాజు నిచ్చి నాకు పెళ్లి చేతురు. స్వాముల వారు చూస్తారు, దీని గొడవ తేలేదు, దీని ఊసి తేలేదు. అలాగే స్వాముల వారికి మళ్ళీ మొగ్గిచ్చి కొట్టట్టయిందంట. తప్పు తాతారుతో దానికి ఒత్తుకొచ్చాడు. అబ్బాయి ఏ ఊరేసిన దానా, ఏ పల్లి నీది, ఈ పుళ్ళు మృగాలు తిరిగి పెద్దడి మీలోన పెద్దడివిలోన ఒంటరిగా ఉన్న కారణం ఏంటన్నా అనగాని స్వాములు వారి కళ్ళారు చూసి మనసారా ప్రేమించిందేమో ఈ అమ్మాయి అంటుందట. ఏమండి పకీరి మా అన్నయ్య, పాంచాలి మా అన్నయ్య, మిమ్మల్ని బల్లాన్ని పొడుస్తారు, బాబునేస్తారు. ఏమండి నాదా ప్రణేశ్వర వెళ్ళండి, రేపు మీరు రండి, ఇవాళ వెళ్ళిపోండి, రేపు రండి, రేపు రండి, మన ఈడి జోడు చూసేద్దాం ఉందాం అంటుందట. స్వాముల వారు అంటున్నాడట. స్వాముల వారు అమ్మాయిని కళ్ళాలు చూసి మనసారా ప్రేమించేడేమో అంటున్నాడట. అమ్మాయి నేను ఇవాళ వెళ్ళలేను, రేపు రాలేను, నిన్నిడిసి ఒక నిమిషం నేను రాలేను, తింటే నోటికి పోదు, కంటికి నిద్ర రాదు, తింటే నోటికి పోదు, కంటికి నిద్ర రాదు, నిన్ను శివక నిమిషం నేను రాలేను, తింటే నోటికి పోదు, కంటికి నిద్ర రాదు, పకీరి పంచాలి వేట మార్గాలు చూసుకుని వచ్చేస్తా ఉన్నా. వచ్చే చూసి అల్లు అన్నారు. అల్లు అంటే తొరక బస్సులు అన్నీలన్నీ అక్కడ ప్రింటింగ్ చేస్తారు, ఇక్కడ ఆగిపోయారు. అమ్మ చెల్లిగా స్వాములు వారు చూస్తారు. ఇది మన గురించి మంచిగా మాట్లాడితే మనం కూడా తీసుకెళ్తాం, లేదా కుప్పరం అక్కడ తీసి ఇక్కడ తిప్పుతాం. అలాగే స్వాములు వారి జాతిలో పుట్టేడేమో జాతి కొంగయ్యి ఉద్యానవనంలో ఉన్నాడు. ఈ పకీరి పంచాలి అమ్మాయి దగ్గరికి వచ్చారు. అమ్మ చెల్లిగా మన తల్లిదండ్రులు జ్ఞాపకం వచ్చారు, లేదా పుల్లు మృగాల జ్ఞాపకం వచ్చా అన్నారట. అన్నయ్య ఆడవారి మరబాలు మగవారికి తెలియవు, మగవారి మరబాలు ఆడవారికి తెలవా, మగవారికి తెలియవు, మగవారి ఆడవారికి తెలియవు. మీరెళ్ళి వెనకాల అతనెవరో గాని, మీరెళ్ళి వెనకాల అతనెవరో గాని అయ్యో నా వద్దకొచ్చేడు ఓలే అన్నాడు. కాదు కూడదంటే కాళ్ళు నొక్కాడు. ఒకసారి తొక్కించుకుంటామే తప్పండి, ఇంకోసారి తొక్కుతూ రెండో తప్పు, అతను ఎవరో చెప్పమ్మా అన్నారు. అంటే స్వాముల వారి కళ్ళారా చూసి మనసారా ప్రేమించిందేమో ఆ మహాత్మాన్ని ప్రేమించారంటుంది. ఏమని? అన్నయ్య నల్లగా ఉంటాడు, నామాలుంటాయి, నల్లగా ఉంటాడు, నామాలుంటాయి, అతనికి ఒళ్ళల్లా సిరిసోగు వజ్రాదేహంబు, నల్లగా ఉంటాడు, నామాలుంటాయి, ఒళ్ళల్లా సిరిసోగు వజ్రాదేహంబు, సింపు
చక్కెర ఉంది, ఒళ్ళంతా బంగారమే అన్నదట. అమ్మ అతను ఎవరు కాదు, పేరు మీద కుమారుడు పెళ్ళాడు మంగని వెళ్ళాడే సేడుపక్క వచ్చి ఒంటరిగా ఉన్నాడు, మేము అదే మార్గాన్ని వెళ్తాము, మేము మందలిస్తాము తల్లి అన్నారట. చల్లగా కాదేసి పొద్దున తెల్లారిపోయి తెల్లారి పొద్దున ఏటకి వెళ్ళకపోతే పొట్టలు నయ్యి ఏటకి వెళ్ళే సమయం అయిపోయింది. అన్నలు వెళ్తున్నారు, చెల్లు చూసింది అంటా ఉండదట, అన్నయ్య అన్నయ్యలారా దక్కనరు అన్నయ్య దుఃఖ పెడతాను, మీరెళ్ళి వెనకాల అతను వస్తాడు, అతను ఒక్కడు మనం తీసుకెళ్ళిపోతాడు, నీకు ఒళ్ళు పెట్టి దిక్కులేదన్నా. అమ్మ చెల్లెమ్మ కూడా వస్తావే చూడు, మేము పుల్లే కొడతాం, కొంచెం పుల్లు కొడతాం, కాకపోతే చెట్టు ఎక్కేస్తాం, ఈ లోపల ఏదో కోత జారిని ఎక్కడ కోత పుల్లెట్టి పోతే మాకు వండి పెట్టి దిక్కులేదు. ఆ తోమలో పెట్టాలి ఎక్కడ బామేస్తారు, దొంగ అయ్యింది, దొంగలు తిన్న చిన్నగా కూర్చోబెట్టే ఆ పుల్ల ఈ పుల్ల దాగిడేస్తే పొట్టు తేలు తెచ్చి తిండెట్టి అత్తరిద్దరుగా వస్తాం అవరిద్దరుగా వస్తాం నందనాది మానవాళ్ళగా పెట్టి సోములు వాడు వస్తున్నాడు. సోములు వాడు చూసి ఊరిల్లేటి అన్నది ఎల్లానిచ్చేడు, చెట్టి శివర నుంచి కబ్బు నరికేడు, ఎడవ కాదు దాగుదండి. ఈ దాగిడి వెళ్ళిపోయి స్వర్ణం కన్నా పైన పడ్డారు, అదే స్వర్ణం కానంద పైన ఎంతలో తెలియగా మోకాళ్ళు తీసుకుంటాం. చిన్నదాని దగ్గరికి వచ్చాడు, చిన్నదాని దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడట, చిన్నదాన నువ్వు సూర్యుడు మగము నొట్టను బొట్టు నీకు నాకు గోడన్నావు, ఒరే చిన్నదాన నీ తల్లి తండ్రి రాజులు ఏం పేరెట్టారు నాకు తెలియని, నువ్వు ఈ రోజులకే బిబీ నచ్చారి అది బిబీ నచ్చారని పేరు పెట్టాడు. కోడిముద్దులాడాడు, కోడి పిల్లని గంట ఎత్తిపోయాడు, ఏడో పదం ఎత్తిపోడు, రాకుండా ఇస్తాడు, ఎడకుండా ఇస్తాడు, చెల్లూరు వెళ్ళి శాతంతకు అప్పగించి మేము మనకి వేసి పెట్టుకోవడం పెట్టుకోవడానికి తీసుకొచ్చినాడే పగిరి పంచాల వేట మార్గాలు చూసుకొని చెల్లి దగ్గరికి వచ్చా కుదురు చిన్నది మాయమైపోయింది. పగిరి అన్నయ్య వాడు ఎంత పని చేస్తాడు రా, చెల్లు తీసుకెళ్ళిపోయాడు, మరి 7 గుళ్ళు 14 గుళ్ళే కానీ దెబ్బతో తాగొట్టారు. అలాగే ఆయన పాపలు కంటే భూమి దగ్గరెళ్ళిపోయింది. వాడు అమ్మాయి నాన్నకి చెప్పి అంటే చూడండి మార్గాలు చేసుకుని వస్తున్నారు, ఏడో పర్ణికిగా ఉన్నారు, వాళ్ళు చూస్తారు, చుట్టూ వస్తున్నారు, దుర్మార్గులు వస్తారు, దూరంగా మార్చాలి. అలాగని మసల మహానుభావుడు ముసలి పేపడవుతారు ముందు చెప్తాడు, సిరిపోవడంగా ప్రసంగం పెట్టాడు, కొడుకుడు ఉడుకున్నారు అంతా ఇతరమైంగా వచ్చారు, డోళ్ళ ఈ బుద్ధి ఇస్తాడు, బోరు చెల్లాడు, డోళ ఈ బుద్ధి కూడా గాయించారు, కుడి చేతిలో పట్టింది, ఎడ చేతిలో పంచాలి, ఇద్దరికి నా మాజీ మధ్యలు కుళ్ళు బొద్దుగా ఇచ్చారు. అన్నయ్య గర్భుడు గారు కొద్దిగా కూర్చోబెట్టారు. మన తిరుపతి వాళ్ళు ఎవరైనా చూస్తే ఆల్రెడీ దేవుడు అనుకుని అక్కడ కూడా ఎత్తుకుంటాం, ఆల్రెడీ దొరకపోవాలి. ఆయన ఇక్కడ ఎలా ఉండగా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాడు, అమ్మాయి తింటావా నా కుర్తీను కడతావా లేక కుక్కను అక్కడ చేసి నీ మామలాంటి దాన్ని పూజ తీసుకొస్తాను. అంటే మావంటే మాట్లాడదని, మావంటే మాట్లాడదానండి ఇలాగే కూర్చుని ఉంటారు, అలా ఉంటుంది మాట్లాడదు, ఇలా కూర్చుని ఉంటారు.
మహాత్మలు చూస్తుంది బాబు స్వామి చేసినది చేస్తాడు అవును అలాగని ఈ భూమిరాజ్యాన్ని ఉందంట ఏమని నా బోడుగుల్లో నా పప్పరాలు నా పప్పరాలు పొగలే రేతులు రేతులే పొగలంటుంది అవును దీనికి బోడుగుల మీద ధ్యానం పోలేదు అలాగే మంగళీరేసు పర్వతంగా ఇచ్చాడు అవును ఒరే మంగళీరేసు ఓయ్ ఆ నిగ్గిరిగిల్లా ఉంగరాలు తల శీఘ్రంగా చెక్కేయాలన్నాడు అవును గొప్ప అక్కడ గురుగులు ఎక్కడ చెక్కేయాలన్నాడు రూపాయలు టికెట్ కట్టలేదు ఓహో ఆనాడు స్వాముల వారికి ఎక్కడి కాబట్టి టికెట్ యా. తిరిగినప్పుడు మన బొప్పడు థియేటర్గా నుంచి వస్తుంది డబ్బులు సీసీ కెమెరాలు వస్తే 100 రూపాయలు ఇచ్చి అందంగా ఇస్తాడు 50 ఇచ్చి ఎక్కడెక్కడ ఇస్తాడు ఆయన ఎప్పుడైతే మహానుభావుడు ఈ మహానుభావుడు స్వాముల వారి భువనేశ్వర దగ్గరికి వచ్చాడు అవును పిల్లాడు ప్రధానం పొందడం అందుకున్న భువనేశ్వర్ ఎప్పుడైతే అందుకుందో అనగా తగిలిందేమో స్వాముల వారు ఆకలి పుట్టుకొచ్చింది అవును నువ్వే ఆకలిస్తుందన్న ఆకలిస్తుందంటే భువనేశ్వర్ అన్నదంట ఏమని ఏమంటే ఇక్కడ ఏమన్నా కాపురమా దెబ్బ తిరుగుండవా మరి తెచ్చే ఉండి పెడతానండి అన్నాను ఆయన ఆవిడే కాదు ఈనాడు మనోళ్ళు అంటున్నారు ఏమనండి తెచ్చే ఉండి పెడతాం సత్యం పోతానని ఆనాడు భువనేశ్వర్ అనగానే స్వాములు వారు అంటా ఉన్నారు ఏమని కుమ్మడి కొల్లయ్య దగ్గరికి వెళ్ళి కుమ్మడి కొల్లయ్య ఉడికితే 7 గుంతల యాకసక్కరం కూడా కాదు అవును అటువంటి స్థానిక కావాలన్నారు బాబయ్య మీరు ముందుగా వస్తారని నాకు తెలుసు సిక్కడకి మీద ఎట్టానండి అలానే కథ తీసుకుని స్వాముల వారిని ఎత్తి ఎత్తినట ఆనాడు స్వాములు గారు ఎలా ఉన్నాడా నాయన నీ బంగారు పరిటాకు బద్దమైపోయిందో నీ బంగారు పరిటాకు బద్దమైపోయింది సానికే చెప్పకుడు సంభావించిందా బంగారు పరిటాకు బంగారు పరిటాకు బద్దమైపోయింది సానికు చెప్పుకుడు సంభవించింది స్వాములు వారు ఏ రోజు కాదు బంగారు పరిటాకులు భోజనం చేసి పక్కన పాడేసేవారట ఆనాడు భూనాచారు గురించి స్వాముల వారు కుండమై వచ్చి వచ్చింది కుండలు ఇచ్చేది దింపి పువ్వే అన్న చక్కగా దింపింది నెత్తిని సరితాడికి అక్కడ కుప్పు వచ్చిందంట ఆవిడ ఉత్తమైన వెళ్ళాలి కాబట్టి సిరిటి మీద చెయ్యే సిరిపాతం దాకా దుబ్బింది మత్త లేకుండా మాయమైపోయింది మత్త లేకుండా మాయమైపోయింది 3 రోజు వచ్చింది పొయ్యెట్టింది సర్వీస్ పేరు మంటెట్టింది కోడెట్లోకి వెళ్ళింది ఒడ్లొడ్లే బెడ్లు పెట్టలే కొలిసి కొన్ని బియ్యం కొన్ని బియ్యం ఇచ్చాడు ఒడ్లొడ్లే బెడ్లు బియ్యమే వెళ్ళి వెళ్తాగానే కలవ తెచ్చి పొయ్యి మీద ఎట్టింది బుడగలో పోలేదేమో కలగరా సరిగా కలగలేదు బుడగల పైకి వచ్చేసి దుడుకు అంటాను ఆవిడ ఏం చేసింది తెలుసా మనం ఇందులో కాబట్టి కుడి తిప్పు తిప్పుతాం ఆవిడ తురకలు ఆవిడ కాబట్టి ఆ ఎమ్మలు ఎలా ఉంది తెలుసా ఆయన ఎన్నడు తిరిగిపోయింది నా నుంచి పోయిందో నడి విరిగిపోయింది అయ్యో సందల్లా పడతాదో సలివిడి ముద్ద లాగో నడి విరిగిపోయింది నా నుంచి పోయిందో సందల్లా పడతాదో సలివిడి ముద్ద లాగో నడివిరిగిపోయింది నా నుంచి పోయింది సలివిడి సందలతో సలివిడి ముద్దలు తయారయ్యింది ముచ్చటగా 3 ముక్కలు చుట్టింది అందులో కూరలు ఒకలాంటి బావుగా వంకాయ కూర బడాయి బావగారికి బంగాళదుంప గుళ్ళు సిద్ధికి చేపలు కొన్ని చింతకాయలు కొన్ని 7 రోజులకు ఒకసారి ఏట మాసం ఆవిడ తురకావుడు కాబట్టి నీసి మాసాలు పొంచారు ముచ్చటగా 3 ముక్కలు చుట్టింది స్వాములు వారికి అల్లం బెల్లం అవసరపాయలు పుట్టు ముగ్గేసే కొమ్మటి పళ్ళు కాస్త వేగిన పళ్ళు 16 పళ్ళు పళ్ళు పలహారాల మీద స్వాములు వారి ముచ్చటగా 3 ముక్కలు చుట్టి ఆ మహాత్మలు అంటదట ఏమండి మీరు ఎదమో శ్రద్ధ గాని ఫలము దక్కాలండో ఎదమో శ్రద్ధ గాని అయ్యో తినవయ్యా నారాజు తొలసూరు ముద్ద తొలసూరు ముద్ద దిగింది మడుసూరు ముద్ద దిగింది 3వ ముద్ద కాడ కాపురం తిట్టం చేస్తాం ఆడవారు శమతకాలను ఇక్కడ కనిపెట్టాలి ఆవిడ అంటుందట ఏమండి నా బోడు ఉండగానే నేను మరిసేను నా బోడు ఉండగానే నా బొప్పనాన్ని మీ వేరు మంగాని మీరు మరవాలండు ఏమండి మా బోడు
దర్శనం గారు ఎంత అవుతుందో చేతులు చెయ్యేనాదా మీ అడిగిన మందరం మెచ్చిపోతానని అన్నారు. స్వాములు వారు ఆలోచించారు. ముందు కలియుగం పుడదలుచుకుంది. కలియుగం పుట్టిందంటే చేసుకున్న భార్యని విడిచిపెట్టి తీసుకొచ్చిన ఆవిడతో ఉండిపోవచ్చు. అలాగని స్వాములు వారు మాట మర్మం పెట్టంటాడా, మన భూమిని చేతిలో చెయ్యవాలా దివ్య యాత్ర కావాలన్నారు. మాట్లాడాడు. చేతిలో చెయ్యి ఇయ్యాలి ఎప్పుడు ఇట్లా ఎంచుకుందాం, దివ్య యాత్ర చూపించండి అదా అన్న. ఇప్పుడు జరిగి వైకుంఠం అంతా కూడా స్వాములు వారు అలాంటి చేతిలో చూపించేయడంట. నువ్వు ఇంకోళ్ళు ఇక్కడ ఉంటాను, నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ కోనేరు ఉంటుంది, ఇక్కడ బొప్పనాలు ఎత్తారా, ఈ కోనేరులో కొంచెం ములుగుతారు, ఇక్కడ సూట్ కేసులు ఉంటే చండి కూడా వచ్చి కొట్టుకుంటారండి. అయ్యి బాబోయ్ మాకన్న మాట మరిపించేస్తే ఆకుతో కొందేరు పోగుతో కొందేరు విట్టా విలాసంగా గడుపుతా ఉన్నా. అప్పుడు మంగాలి పెళ్లి ఈ 18 సంవత్సరాల పైన 20 సంవత్సరాల భర్త గారు గొడవ, భార్య గొడవ, ఒకరినొకరు ఏమరుస్తున్నారు. ఇప్పుడైతే ఏమరుస్తున్నారు. మంగాలి మాట పడ్డది మొదట నాయన మళ్ళీ తోటల్లో ఆవిడ మళ్ళీ తోటల్లో మంగాడు తొందో ఆట పాటల్లోని మళ్ళీ తోటలో మంగాడు చిన్న చిన్న బాలికలతో ఆడుతా ఉన్నదట. ఇప్పటికి ఆడుతుందో సొంతగా తోటలు పెట్టింది, లక్క పిల్లలని పేరు పెట్టింది, చిన్న చిన్న బొమ్మలకి పెళ్లిళ్ళు చేస్తుంది. ఎప్పుడైతే పెళ్లి చేస్తుందో అంటే మన పూర్వం తాటాకు బొమ్మలు చేసి మిశ్రకాలకి వెళ్ళి బట్టలు తెచ్చి సుట్టబెట్టి పీటల మీద తెచ్చి బొమ్మల పెళ్లిళ్ళు బోడుల పెళ్లిళ్ళు అని అది ఇవ్వడమా. అటువంటి మంగాదేవి చిన్నతనం మీద బోడలు తాడుతుంది. అందులో 3 అమ్మాయిలు వేస్తే అక్క మంగక్క మా అమ్మమ్మ ఊరెళ్ళారు, నేను కొద్దిగా పందాసిస్తాను అని ఒక అమ్మాయి అన్నదట. ఇంకో అమ్మాయి అన్నదట మా అమ్మమ్మ నాన్న పొలం వెళ్ళారు, నేను కొన్ని బియ్యం తెస్తాను అని ఒక అమ్మాయి అన్నదట. ఇంకో అమ్మాయి అన్నదట నేను కొన్ని పాలు తెస్తానక్క, అన్నీ కలిపి పరమన్నం ఉండు మనం అందరూ భోంచేద్దాము అన్నారు. మీరు అలాగే పట్టుకురండి అలా నేను వండుతాను మనం అందరూ కలిసి తిందాము అన్నదట. ఎప్పుడైతే అన్నారు ఈ లోపల మంగాదేవి పరమన్నం ఉండింది. ఈ అమ్మాయిలు వచ్చారు. అక్క మంగకు మా అమ్మ మా నాన్న వచ్చేస్తారు, మా పరమన్నం పెట్టి నిలిచిపోతాం అంటున్నారు. కన్నా పడకన్నా మీరు పాటు చేతులు శుభ్రంగా నిలుపుకుని రండి, స్వామికి నైవేద్యం చెల్లించి మనం అందరం కలిపి భోంచేద్దాం అన్నదట. అందులో ఒక అమ్మాయి పైకి లేసి అంటుందట, ఒక స్వామి అంటారు దేవుడు అంటారు ఇది అని బయగాలు పైకి లేసి అంటుందట. అక్క అమ్మకక్క నా బియ్యామన్నీ కలిపి దొబ్బేసేడు మంగ నీకే నీ ముగుడు నిన్ను వేసేడు అలాగనగా ఒక అమ్మాయి పైకి లేసి అంటుందట, నా పంచాదారంతా తినేసేడు మంగ తింటి నీకు అసలా లేదు. అందులో ఒక అమ్మాయి లేసి అంటుందట, నా పాలన్నీ కలిపి నువ్వు తాగేసేమంగ నీ ముగుడు నిన్నే నీ కోడ మంగాలి గుళ్ళు పరసమైపోయి కళ్ళు శీకర కమ్మేసి కంటపడి ఏడుతా వచ్చేస్తుంది. ఎప్పుడు తెచ్చేస్తుందో ఇదే టైం. ఊరుకుంటారు, సంసందుకుంటారు, అన్నాత మండలు ముగ్గురు ఏకమయ్యేది. ఇదే టైం కోళ్ళ దగ్గర కాఫీ తాగేస్తారు, అత్తగారి దగ్గర ఉప్మా తినేస్తారు, అత్తగారికి కోళ్ళకి పెట్టేస్తారు. ఆనాడు కాదు ఈనాడు ఉన్నారు జాబులు పోసేవాళ్ళు. ఏమన్నారా? ఆనాడు కాదు ఈనాడు ఉన్నారు జాబులు పోసేవాళ్ళు. వీళ్ళు అగ్గుపోలు వేసేటంటే పచ్చగడ్డి పోతూ అంటారు. ఈ ముగ్గురు కూడా ఏకస్తులయ్యి మంగాలి వస్తుందట. ఇలా ముగ్గురు ఎవరుంటావా? మా గీతికి రవణమ్మ, రవనికి పాపమ్మ, చిల్లూరు శేషమ్మ, బుగలాయి ఈనాడు వచ్చే మంగాదేవరావు రెక్క పట్టుకున్నారట. రెక్క పట్టుకుని అంట
ఉన్నారట ఏమని? నువ్వు ఎవరింటికి కోడలు నువ్వు ఎవరా కూతురు అవునా ఎవరింటి కోడలు ఎవరి కోడలు ఒకసారి చెప్పమ్మన్నారు ఆ, ఎవరిని నేను ఇస్తే కూతురు ఇందే కోడలు అన్నారు అవునా మంగాది ఆ, ఓ సోసు మంగ ఇదిగా నీ పెనుడి వెంకటరమణ ఎంత పని చేస్తాడు తెలుసా ఆ, మంగాదేం అనుకున్నారంటే నెత్తి మీద కుంపరేమో కొద్దిగా దించుతారేమో అనుకున్నారంట ఆ, ఇంకా నెత్తి మీద కుంపరే వేస్తున్నారు ఆ, ఇప్పుడు ఏకమయ్యి ఆ. నీ పెనుడి వెంకటరమణ ఎంత పని చేస్తాడు తెలుసా ఆ. సావారు తినరా నీ బోధిగ్గా చేసేరు అవునా దాని కూడు తిన్నాడే దాని పట్ట కట్టవా వాతావరణమ్మాయినే గోదగ్గని వీడు, తన కోడలు తిన్నాడు, తన బట్ట కట్టాడు. అవ్వ! ఆ జమ్మ తాకుండేట తొరకలింగిన ఎత్తి ఆ, ఓయ్ అమ్మాయి ఓయ్. ఓ అచ్చంగా అమ్మాయి నీలా ఉన్నది అవునా అచ్చంగా అమ్మాయే నీలాగున్నది, కోసం రాడు నిన్ను ఏలాడు అచ్చంగా అమ్మాయి నీలాగున్నది, మీకోసం నడమ్మ నిన్నేలగోడు. నీ కోసం రాడు నిన్ను ఏడుకోడు అవును అన్నారు ఆ, అంటే మంగాదేవికి తల్లంతా నేను కిరగరగర తిరిగి ఆ. నాయన ఆ. భూమికి కంటికి ఒకటే దారండి అవునా భూమికి కంటికి ఒకటే దారండి, వర్షాకాలంలాగా నీరు పారిందో భూమికి గంటకి ఒకటే దారండి, వరవాదేవులాగా రారు తెలియదు. తండ్రి గారి మెల్లో గదికి ఇప్పుడు కూడా మెల్లెత్తులేదా మంగాదేవి ఆ, రాజులుంటే ఆ, ఆ ఇంటి కోడ తప్ప ఆ, ఆ గదిలోకి కూతురెళ్ళాను కాదు అవునండి ఆనాడు ఆ గదేదో ఈ గదేదో తెలియక ఆ, తండ్రి గారి మెల్లో గదిలోకి వెళ్ళిపోయాడు మంగాదేవి ఆ. నాయన గది మునిగిపోయింది శేషాత్రము తేలి అవునా చెప్పాలా మంగమ్మ తేలిపోయిందో పోయింది శేషాపరముదేను, చెప్పాల మంగమ్మ తెలిపోయిందో. కాళ్ళ కాడదప్పుడు కలవార కప్పింది ఆ. ముసుకాడదప్పుడే గట్టిగా చెప్పింది. ముసుకాడ కప్పింది ఆ. నాయన మంగాది ఒక ఏడుపు కోయిల రాతి కింద పడుతున్నాడు ఆ. నాయన మంగాది రోజు ఈ టైంకి ఫోన్ చేస్తారు బాబు ఆ, ఒంటి గంట 2 ఫోన్ చేసేదండి. రెండులప్పుడే భోజనం రద్దు అవును. మంగాదేవి తల్లి గారు ఏదో చేస్తున్నట ఆ. రసావీదంగాల పూరమ్మ మంగామి ఎల్లాకొచ్చో రసాలీలకాల ఉరంగరాలో, గరాల మమకామిల్లగొచ్చో. మా ఇళ్ళకి రాలేదు మా ఇళ్ళకి రాలేదు అవును ఉంటే ఈ గదిలో ఉన్నా ఆ, లేకపోతే లేనట్టే అవును. మూడున్న కాడ సేవలేసేస్తుంది ఆ. సిరుడున్న కాడ వదిలేసేస్తుంది ఆ. మంగాదేవికి ఎక్కడ కాపాడుతుంది ఆ. ఆ మంగాదేవి ఏమిటండి ఆ. ఒక రాగం కోయిల రాగం మీద పడుతుంది ఏడుపు ఆ. మంగాదేవి తల్లి గారు శివత్కారం చేసింది ఆ. మంగరాజు ఓయ్. ఒళ్ళు మనం పోరాడుతున్నదా ఆ. కళ్యాణ పిల్లలంతా కొడుతు ఒళ్ళు అన్నారు అవును. అప్పుడు మంగాదేవి అంటున్నదా, ఏమని? అమ్మ నాకు పెళ్లి అయిందంట ఆ. నా భర్త గారు ఉన్నాడంట ఆ. నన్ను ఉద్దేశించడంట ఆ. అత్తింటి అసలు నాకు అసలేదంట ఆ. పుట్టింటి కాడే ఉండిపోవాలంట ఆ. అనుకుంటుంది మంగాది అవును. అమ్మ ఓయ్. అలాగే అనగానే ఆ, అటువంటి ఆవిడ పెద్దవాడు వేసింది అవును. ఏమేమిస్తేవి ఎవరిందేవి? ఇదిగో నీకు అనుకుంటే సీరియస్ ఆడి పెట్టి దాని అత్తవారి దగ్గరికి పంపించు అవును. కాపురం చేసుకుంటారు ఆ. లేకపోతే నీకు కాకపోతే బజార్కి వెళ్ళి రూపం పసుపు తెచ్చేది కాపురం చేసుకుంటాం చిగిరిగా తెచ్చి అవును. బుధవారం శుక్రవారం మంగళవారం అయితే బుధవారం అయితే బుద్ధి మళ్ళాను ఆ, అయ్యి బాబాయ్ ఇంతవరకు తప్పుడు పని చేసేను ఆ. కాలమాదారుడికి కచ్చేరు సావుడికి కౌరెత్తుదట అవును. సభ తీర్చే కాలమాదారుడు ఆ. కచ్చేరు సావుడు ముగించుకుని ఇంటికి వచ్చాడు ఆ. ఇంటికి వచ్చి కూతురైన అరివేలు మంగాదేవి అంటాడు ఏమని? అమ్మ మంగరాజు ఓయ్. ఎడమకే నా తల్లి ఎడము నీకేలా అవునా మీ అమ్మున్నం చెప్పమ్మ నేనమ్మం చెప్పు ఎడమగిన తల్లే ఎడమనిగెలో, అమ్మన్నంచ బొమ్మ నేనున్నంచ పో. ఎత్తడ కొట్టు తాళాలు ఈ గోనే తల్లి అవునా ఈ తన కొట్టు తాళాలు ఈ గోనే తల్లో ఇతడ గొట్టలాల యుగోనే తల్లో, దమ్మొట్టలాల యుగోనే తల్లో. నీ ఎత్తమ తీర్చి కొలిసి పెట్టి తన ధర్మం చేసుకోమంటున్నా ఆ, నీ అమ్మ మంచుకు నేనున్నంచ పో. నీకు ఏ రోడ్డు రాదు ఆ, ఎత్తడ కొట్టాలా నీకు అవును. తన కొట్టుతాలా నీకు ఆ, నీ ఎత్తమ తీర్చి కొలిసి పెట్టి తన ధర్మం చేసుకోమంటున్నా ఆ, అప్పుడు ఏమంటున్నాడు ఆ. అప్పుడు మంగాదేవుడట ఏమని? యావతి నాన్నగారు ఓయ్. ఈ రాజ్యాన్ని చక్రవర్తులు అవును. నీకు సర్వము తెలుసు సజ్జన బాబయ్య. సత్యుడు బాబయ్య ఆ. నాన్న ఓయ్. అనగనగా
ఏమని మంగరాజు నీ పెరిమి తెంకమ్మ ఆడు వెలితే ఎంత అవునా వెలితే ఎంతమ్మ ఎలకపోతే ఎంత నీ పిరమిడ్ కన్నా ఎలితే ఎంత ఎలితే ఎంతమ్మ ఎలకపోతే ఎంత వెలితే ఎంత ఎలకపోతే ఎంత అన్నారట అప్పుడు మంగాదేవి స్వాములు వారు చూస్తారు అవును ఇంటికి లేకపోతే అసలు కష్టం బాగా నువ్వు ఆడు వీరంటావా నీ కూతురుతో నిన్నే మాట్లాడుతాను మంగాదేవి తండ్రి గారి మాట ఇప్పుడు అది చెప్పలేదట ఆనాడు స్వాములు వారు మంగాదేవి మనసు లాగమయ్యి మంగాదేవి తండ్రి గారు అంటుందట ఏమని నాన్న ఉప్పుగా పూరంపు ఒక్క ఓలుగు నుండు కూడా సోడగ రుసులు దాడల వేరయ్యా పట్టుకోవడం ఒకలా ఉంటారు చూడ చూడ రుసులే దాడలు వేరైపోతాయి అది కాకుండా కాకయ్యి కలకాలం బతి కన్నా ఇద్దయి ఎన్నెళ్తుంది కన్నా చాలు నాన్న అది కాకుండా నాన్న నెల తప్పన మానవుడు చంద్రుడు అక్కడ సాలు హరించేది కొడుకు అక్కడ సాలు ఎంతమంది కూతురును తెచ్చుకునే ఉంది నాన్న కులముద్ర కొడుకు ఒక్కడు సాలు ఉత్తప్పుడు ఎన్ని సుఖం అంటే సుఖమే ఉంది నెలకు ఒకసారి నెలపడు లోకం అంతా అయిపోతుంది ఎలుగ్గా ఉంటుంది అవునండి ఆలమాదాడికి పూర్వకేమం తిరిగింది నా కూతురే నెరవేరు మంగాదేవి ఇక్కడ ఉంచకూడదు అవును అత్తవారింటికి సాగనింపాలి ఊరూరు కంసాన్ని తనూరు కంసాన్ని ఉన్న స్థితుల కింద సిరిగొడుగులు ఇస్తే నిమ్మ పువ్వు అంటే నిప్పేస్తారు ఉళ్ళు పువ్వు అంటే దోకేస్తారు నాయన ఊరి వేసేటి సముద్రులు రణబేరి మోత వేసేటి సముద్రులే గాలిలో బేరిలా మోగియట అటువంటి సాధ్యులు కంచు సాధ్యులు కానీ ఇతర సాధ్యులు కానీ ఏ సాధ్య ఇట్లా కానీ ఏదొక సాధ్య పెట్టేవారట మొదలు సెంటర్లో పెట్టారు ఏది పొరిగిందో సుఖం పెట్టారు మా అమ్మ మమ్మీ మమ్మీ ఏడు పురిగిందంటేనమ్మా ఆంటీ వీళ్ళు పురిగిందంటే ఏంటి మా అమ్మ అడుగుతుందండి మమ్మీ ఏడు పురిగిందంటే ఏంటి ఆవిడకి తెలియదు అడగడం బాగా చెప్తుంది ఆంటీ బాయ్ గురించి దిగింది ఆంటీ ఏడు పురిగిందంటే ఏంటి అంటే ఏర్పడిగిందంటే మంగాదేవి వాళ్ళు ప్రతి వాళ్ళు ముందు ముందని ఉద్యోగి పన్నారట అవును అంటే పెద్ద పెద్ద సాధ్యుల్లో కనపడదని ఏర్పడిగా పెడతా ఏర్పడిగిందంట ఆయన కావులు ఇస్తారు పనసకాయ కావులు ఇస్తారు అన్ని కలిపి 4 సెంటర్లు పెట్టారు 7,000 రకంగా మాది తమ్ముడు జరిగింది కరివేరు మంగ అప్పుడు భూములు ఇచ్చారు సంపదా శగ్రం ఇచ్చారు మహానవాడు పట్ల మంది ఇచ్చారు వారానికి కోడుగోళ్ళు దుచ్చారు గిరిగల పట్టేది జిల్లేడు కోళ్ళు దొంగలి మంచాలు పట్టుదలగలు ఉండడం మల్లుడు పాడుకు బావగారు నువ్వు పౌలంసాలు అక్కయ్య అన్నా అన్ని 4 మొదలు సెంటర్ పెట్టారు మంగాదేవి ఇది వారు జోడు వారు వచ్చారు మంగాదేవి సిరిచిరాడుతున్నారు మా మంగమ్మ తల్లి వెళ్తావా నా తల్లి అంతా వరుసలకు మీ అత్తల్లా బుద్ధి కలుగుందో నా బోడు బుడు బావిని అడిగే మని చెప్పు నా పప్పాన బావిని అడిగే మని చెప్పు ఆ పట్టు వారైపోయా నలుగురు కన్నా తల్లి వచ్చింది ఆవిడ అంటుందట ఏమని కలిగుంటే సీరీ సారి పెడుతున్నారు లేకపోతే మొత్తం తిలకం పొట్టు పెట్టి ఆవిడ అంటుందట ఏమని అమ్మ మంగరాజు నాకు డబ్బు మీద ఆశ లేదు ధనం మీద ఆశ లేదు అమ్మ మంగమ్మ తల్లి నలుగురు కొడుకులకి నిండా 100 ఏళ్ళు నిండా 100 ఏళ్ళమ్మ ఆవు శ్రమని చెప్పు నాకు డబ్బు మీద ఆశ లేదు ధనం లేదు నలుగురు కొడుకులకి నిండా 100 ఏళ్ళు చెప్పమ్మా పట్టు వారు అయిపోయారు ఆ పట్టు వారు అయిపోయిన తర్వాత అనుభవం ఆవిడ వచ్చింది అవును. అంటా ఉన్నదట ఏమని? అమ్మ
చెట్టు అవునండి. ఏకాంతరం కడుపు ఏకాంతరం శాస్త్రం పవనించిన శివుడు అన్నమాట ఘనంగా చెప్పమ్మా. ఎటువంటి వారైనా ఆలకించేటై అవును. శ్రావుడు వచ్చింది. అవును. 99 సంవత్సరాలు. ఆ, ఒక్క సంవత్సరం తక్కువ 100 సంవత్సరాలు. అవును. అటువంటి ఆవిడ శ్రీమంగారి అంటుంది ఏమని అమ్మామల్లమ్మ తల్లి ఓయ్ మేము బతికినంత కాలం భజన బాణం అవునా బతికినంత కాలం భజనమానం మరణకాలం నాడు మనిషి పని చెప్పు బ్రతికేనంతకాలం భజనమానము మరణకాలం నాడు మరపమని చెప్పు కట్టుతో కైలాసం ఒంటుతో వైకుంఠం చెప్పించమని చెప్పమ్మా. ఈ ఊళ్ళని సంబరాలు చేసేది ఎవరైనా చెప్తారా డ్యాన్స్ బ్రేక్ డ్యాన్స్ కోసం చెట్టుకండి ఏకాంతరం గడిపింది మహాతల్లి ఆ. బతికినంతకాల భజనమాను గురుగారు. మరణకాలం నాడు పరిశ్రమ అని చెప్పు ఆ. కట్టుతో కైలాస జాతీయ పొందు చెప్తారండి. బతికినంతకాలం భజన మానమని చెప్పు. మరణకాలం నాడు మరపమని చెప్పు. కట్టుతో కైలాసం ఒంటుతో వైకుంఠం ప్రతి మంది చెప్పమని బతకన్నా అవును. ఆ పట్టు వారు అయిపోయారు ఆ, ఆ పట్టు వారు అయిపోయిన తర్వాత ఆ, మంగాదేవి తల్లి గారు అవును. మంగాదేవి తల్లి గారు వచ్చి ఆ, మంగాదేవుని అడుగుతున్నా ఏమని? అమ్మ మంగమ్మ తల్లి ఓయ్. నువ్వు నా గర్భవాసాన పడ్డానికి నువ్వు సందిరుతా ఆ, అమ్మ మంగమ్మ తల్లి ఓయ్. నా కాడ బాలల లేక ఆహా. వెనక సరా లేక అవునా నూరు నీ నోములు నిన్ను శ్రీరామ ఆడ బాలల లేక వెనక సర లేక నేను నొహిరాన్నోములు నేను కోటి నోములు శ్రీ కొడుకును గమ్మాను నూరు నోములు శ్రీ నిన్ను గమ్మనురా కోట్నోములు శ్రీ నూరునోములు శ్రీ నిన్నకన్నానమ్మా. అమ్మ మంగమ్మ తల్లి నువ్వు నా గర్భవాసాన పడ్డానికి ఎన్ని నోములు వస్తాయని తెలుసా నేను మాగా ప్రతి శివరాత్రి మా పుణ్యానిధులు మాఘం అంటే మంటలా పడ్డాక సరితేరు రోజులు అటువంటి టయ్యాను గోదావరి స్నానం చేసి ఇంటికి వచ్చి ఏకాత్రి తిరువారం దగ్గర దీపారాధన చేసినా కానీ అంతునా సంతునా నువ్వు నా గర్భవస్థాన పడలేదు అవును. అన్నాడు ఆ, అమ్మమ్మ తల్లి ఓయ్. అది కాకుండా ఆ. నేను పెళ్ళిళ్ళని ప్రేమలకి పెళ్ళిళ్ళు చేసేను గొడుగిల్లెడి ప్రేమలకు గొడుగులు పట్టించా ఠుయ్, ఠుయ్. పెళ్ళిళ్ళని ప్రేమలకి ప్రేమలకి సత్యనా నువ్వు నా గర్భవస్థాన పడలేదు తల్లి నిన్ను తుల్లేని కాడ నూతులు తప్పించి నేను బావిళ్ళేని కాడు బావిని తప్పించా సత్యనారాయణ నా గర్భవస్థాన పడలేదు అవునమ్మా. మంగమ్మ తల్లి ఓయ్. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదండి. అన్నదానం గొప్పదట ఆ, మంగమ్మ తల్లి ఓయ్. ఈ నటిగడ్డకు సత్తరుడు అన్న వెచ్చించి పడ్డావే నా తల్లి నా గర్భమందు అడుగడుగు సత్తరుడు అన్న పెట్టించాను. అన్న పెట్టించి
ఇచ్చారు. అవును. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదండి. అన్నదానం గొప్పదమ్మా. ఎవరైనా మన ఇంటికి అతిథి వస్తే కడుపు నిండా భోజనం పెడితే స్వామి తల్లి సుఖీ భవన పైకి సరిపోతాడు. అవును. ఎవరికైనా సూట్ చేసి దొప్పించామనుకో ఇంకో చోటుకేస్తాను సూట్ చేసి దొప్పించే సరిపోతుంది అనుకుంటారు. కల్లా అన్నదానం గొప్పదమ్మా. అవునండి. పద్దామైన తల్లి నా గర్భవంతన నిండా 9 నెలలు నిన్ను మోసేను. అవడా నువ్వు పుట్టేవే నా తల్లి భూచక్రమందు పుట్టేవే నా తల్లి నువ్వందంగా ఉన్నావని నీకు 60,000 మంగ నీ 60,000 మంగాని పేరు పెట్టినా నిన్ను పెంచేనే నా తల్లి అమ్మ నిన్ను పెంచెను నిన్ను పెంచి బాండం కనకి పెళ్లి చేసేను నీకు కుదిరైన కాపురము దొరకలేదమ్మా. నీకు దొరకలేదమ్మా. నిన్ను పుట్టింటిగాను నీతులు భార్య చూస్తారు. అత్తవారింటికి వెళ్తే నూతులు సేదలు వాడుకుంటారు. జగత్తే నా తల్లి గారాల మంగ హనుమంగాదేవి తల్లి గర్వంగాదేవి విద్య బుద్ధులు చెప్తున్నట. అమ్మ మంగమ్మ తల్లి అమ్మ నన్ను చూసినట్టు అత్తినక్కడ చూడు మీ నాన్న చూసినట్టు మా మీరెక్కడ చూడు. ఆనాడు ఆవిడ తల చెప్పింది. ఈనాడు తల చెప్తారా ఏమంటారండి? ఏం చెప్పరు. అమ్మను వెళ్ళి చెప్పగానే వాళ్ళ మీద గొడవడేసుకో. ఈ లోపల ఏర్పాటు సామాన్ కొన్ని ఇచ్చేస్తాను. అక్కగారి మీద మాగారి మీద గొడవడేసుకో. వీళ్ళందరికీ ఏమన్నా వండి పెట్టడానికి ఉండబెట్టి అంతగా కాదండి దేవుడు టేసుది దేవుడు టేసులు గంగవరం టేసులు అక్కడికి వెళ్ళి చిన్న కాగితం ముక్కలు ఆడించి అలా చూసుకుంటారు. అంత అంటున్నట్ట నన్ను చూసినట్టు అప్పుడే నాకు చూడమ్మా. అవునమ్మా. మీ నాన్న ఎలా చూస్తున్నావు ఇక్కడ మీ మామగారు అక్కడ చూడు అన్నదమ్మ. అమ్మ మంగమ్మ తల్లి ఆడపడుసులు మాట అద్దుదా పొద్దు. ఆడపడుసు ఉందంటే కరెంటుతో సమానం. కరెంటు వెనకలా మాడిపోతామండి. వెనకలా మాడిపోతాం. మా యొక్క ఎంత వస్తుందో ఆడపడుసుల మాట అది చెప్పవచ్చు. బావులు ఉంటారు, పది ఉంటారు. మనకి మధ్యకి మనకి తెలియాలి. అమ్మ మంగమ్మ తల్లి అమ్మ ఇది లోడి గురుడు ఇప్పి బాబు ఇది నీకు అప్పచేము గారాల మంగ ఇదిలో నీ గురుడు ఇప్పుడు తల్లి అప్పచేయమన్నారు. అంటే ఆడవర్తంలో లక్ష్మీ రేఖను వింటుకుంటుంది. నేను సమ్రాట్ వచ్చి కూడా ఎవరో కనుక ఆవిడ ఏం చేస్తుందంటే తల సిక్కెత్తుకుని చూడు నన్ను చూడు నన్ను చూడు నన్ను చూడు చెప్తుంది. అయ్యే బియ్యకి గాలికి మొదలండి ఆడవర్తల్లో లక్ష్మీ రేఖ నెట్టుకుంటుంది. ఆ వెంటికి కానీ నేలబడ్డదంటే ఎటువంటి ఆవిడ చుక్కడానికి అర్థకట్టాలైపోతాం. అమ్మ మంగమ్మ తల్లి నువ్వు వస్తున్నారా కల్లో దడల్లా బాగు ఇది నీకు అపజయము గారాల మంగ పొద్దుతే పొద్దు గడప కొంచెం బాబు వచ్చే లక్ష్మీదేవి తొలగిల్లి పోతావా అంటే నేనన్నాను మటు 4 టైం లక్ష్మీదేవి ఎప్పుడు ఇల్లు శుభ్రం ఉందో ఎవరో ఒక శుభ్రం ఉందో ముందు తుమ్ములు ఒకటి మన ఊళ్ళో ఉన్నట్టు పట్నాల పెడతారు చీపుగడ్డ అటువంటి ఇంట్లో రెడ్లు కానీ కౌంట్లు కానీ సౌదరి సింట్లో లక్ష్మీదేవి. అమ్మ మంగరాజు అది కాకుండా అమ్మ నిన్ను ఏరు రాజు అగ్గి రాముడు స్వామి నిన్ను రాజు అగ్గి రాముడు స్వామి ఈ రాజ్యం వెళ్తాడు. వచ్చిన వరకు నీకు అంతకన్నా నిద్ర వస్తే మైదాడు సింగ్ నేను కొడుకు నిద్రపో మంతమాన్ని నిద్రపోయి 2 పాలిటీ కింద నీ
నీడవ తల్లి అవును. అమ్మ మంగమ్మ తల్లి ఓయ్. అమ్మ సూర్య చంద్రుడమ్మ నీ అన్నాలనుకో ఈ కుక్కేటి భూదేవే నీ తల్లనుకోవే చెప్పుకుంటూ తీసుకొస్తుంది అవును. మంగాలి ముందు వస్తుంటే ఆ, లక్ష్మీదేవి వెనకాల ఎంబడిచ్చేస్తుంది అవును. లక్ష్మీదేవి వెనకాల ఎంబడిచ్చేస్తుంది ఆ, ఎప్పుడైతే ఎంబడిచ్చేస్తుందో ఆ, లోపాటి దరబదులు చీకటైపోతున్నాయి అవును. లోపాటి దరబదులు చీకటి అయిపోతున్నాయి. ఎప్పుడైతే లోపాటి దరబదులు చీకటైపోతుంది ఆ, చీకటైపోతుంది ఆ, మంగాలి తల్లి గారు అంటుందట ఏమని? అమ్మ మంగమ్మ తల్లి ఓయ్. అమ్మాను వెళతావా అరివేలు నా మంగ అమ్మ ఎల్లే మీ అత్తల్లో బుద్ధి గడి గుండు అమ్మ మంగమ్మ తల్లి నన్ను ఉద్దేశం వెళ్ళిపోతున్నావా అమ్మా ఓయ్. మంగరాజు ఆ. తెల్లరి గట్ల మరి తెల్లారి గట్లమ్మ అమ్మ ఇది లాలేపే లజ్జవరుంటారు తల్లు నన్ను వదిలేసి అత్తవారికి వెళ్ళిపోతున్నావు కదా తెల్లారి గట్ల ఈగలల్లా లేకి ప్రజెవరుంటారమ్మా మా ప్రజెవరుంటారే తల్లి మా ఇల్ల అమ్మ మంగరాజు నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోతున్నావు కదా నా నెత్తి మీద పులుసు నాకు ఎవరేసుతారమ్మా నాకు ఎవరేసుతారమ్మా గారాల మంగవ అమ్మ మంగమ్మ తల్లి నా నెత్తి మీద పులుసు ఎవరేస్తారు తల్లి నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోతున్నావు అమ్మా మంగరాజు నా నట్టింట సిట్టడుగు ఎవరేసుతారమ్మా నాకు ఎవరేసుతారమ్మా గారాల మంగ అలాగంటే మంగాలి ఏమంటుందట అమ్మా బాధపడుతున్నావా అమ్మా నేను తమ్ముడు పలికేని నేను మగవాడి నవ్వుతేరే నేను కూడా తమ్ముడు పలికే మగవాడనైతేనమ్మా మగవాడిని వస్తే నీకు కష్టాలే రావమ్మా దుఃఖాలే రావే నేను కూడా తమ్ముడు పలికే మగవాడిని వస్తే అవునమ్మా. నీకు కష్టాలు రావమ్మా నీకు దుఃఖాలు రావమ్మా. నీకు దుఃఖాలు రావమ్మా ఆ, అనుకుంటారు మంగాలి అవును. ఇప్పుడే దాంట్లో ఆ. మంగాదేవి వస్తుంటే లక్ష్మీదేవి అమ్మడిచ్చేస్తున్నాడు కూడా ఆ, ఈ లోపల మంగాదేవి తల్లి గారి పల్లకి తీసింది అవును. పల్లకిలో మంగాదేవి కొలు తీస్తా ఉంది ఆ. పల్లకిలో దగ్గరికి వెళ్తుంటే ఆ. మంగాదేవి తల్లి గారు అంటుందంట ఏమని? అమ్మ మంగమ్మ తల్లి ఓయ్. నువ్వు ఎల్లేంటి దానివు నువ్వు వెళతావు గానమ్మా నువ్వు ముత్తు మరోసారి ఇటు తిరిగి చూసుకో నువ్వు ముత్తుకు మరోసారి ఇటు తిరిగి చూసమ్మా నువ్వు కులపాల కన్నీరే కుమారి ఇంతేనో నువ్వు కులపల్ల కన్నీరు
నువ్వు కుమారి తేనమ్మా మా కన్నా ఎవరి పాపాలే తొలగిపోతాయి తల్లు అంతటితో నీకు మాకు రుణం తీరిపోతుందమ్మా. తీరిపోతుందమ్మా అన్నదట. ఎప్పుడైతన్నాడు మహాతల్లి మంగాదేవి పల్లకిలు ఇచ్చాడు. పల్లకిలో పొడుగు తీరుతా మంగాదేవి అంటుందట, అమ్మా నేను వెళ్ళినా నేను ఇంకా నేను తిరిగి రానోయమ్మా నేను వెళ్తున్నాను కదమ్మా తిరిగి రానమ్మా. నేను తిరిగి రాను. నాకు కష్టమైనా గాను నష్టమైనా గాను నాకు అత్తిల్లే శాశ్వతం కానీ పుట్టిల్లు శాశ్వతం కాదమ్మా. పుట్టిల్లు శాశ్వతం కదమ్మా. అవును. నేను ఎదినా నేను ఇంకా తిరిగి రానమ్మా. సావైనా రేవైనా సావైనా నాకు అత్తిల్లే శాశ్వతం కానీ పుట్టిల్లు శాశ్వతం కాదమ్మా. నాకు పుట్టిల్లు శాశ్వతం కాదు. అవును. ఆనాడు మంగాది 18 సంవత్సరాలు కూడా పుట్టింటిగా ఉన్నా గాని అత్తింటికి వెళ్తాం తప్పలేదట. అవునండి. ఆ ఎడుగు మీద మంగాదేవి అంటుందట, ఏమని? నేను వెళ్ళినా నేను ఇంకా నేను తిరిగి రాను నాకు కష్టమైన గానే నష్టమైన గాను అనగనగానే ఏం పోయమంట పల్లకిలు ఇస్తున్నాయి. అవును. పల్లకిలు ఇచ్చి వెళ్తుంటే మంగాదేవి ముడిసికినాడు వస్తున్నాయి. ఆ, మరికొంత దూరము వెళ్ళిన తరువాతమ్మా మరి పుల్లాల కావిడే ఎదురొచ్చినాడు. ఆశకిని మంచిది కాదు. అవును. మరి కొంత దూరం వెళ్ళి జరుపుకున్నాం కావచ్చింది. ఆ, మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎడమడం పెడమడం ప్రేమ ప్రేమతాత ఇచ్చాడు. అవన్నీ మంగాదేవి తల్లిగా చూసింది. అవును. తల్లిగా చూసి మంగాదేవి అంటుందట, ఏమని? అమ్మా ఓయ్. నేను పెట్టిన ముహూర్తం మంచిది కాదేమో, అవును. నేను మళ్ళీ ముహూర్తం పెట్టి మళ్ళీ పంపిస్తాను అవును. అంటుందట. ఆ, ఏమని? ఓయ్. నాకు దంపతులు అంటే కన్నా కన్నా రాత్రులు కనలేదు. అవునమ్మా. నా బ్రహ్మ రాత్రి రాత్రి నాకు తప్పదమ్మా. అలాగని ఏమో పలకలు ఇచ్చారు. ఆ, పల్లకి ఇచ్చిన తర్వాత ఆ, కుక్కలకి చూసి తీర ఉదరు కట్టే దిద్దునాడు మోకాల తర్వాత మోసిస్తున్నారు. ఆ, ఎప్పుడైతే మోసిస్తున్నారు ఆ. నాయన ఓయ్. మహానుభావుడు మోసేవాడు భోజీవాడు కాళ్ళుతుడికి ఆ. ఏడో పడతాను గనలో జిలగట్లు గణగణ మోగుతా ఉన్నాయి. అవును. ఎప్పుడైతే గణగణ మోగుతున్నాయో ఆ. ఈయన భోజీవాడు గరువు మాసి జరుగుతున్నారు. ఆ. పోయి ఎడుకున్న వాడు భార్య వస్తుందో అవునవును. ఒక్కమాని వెళ్ళారు. వాడు భార్య వస్తుంది ఉత్తమాని వెళ్ళాలి సారి చేస్తున్నా అవును. పొంగలు పిలుస్తారు. ఆ. ఏడో పడతానే మంగాదేవి సరాసరి వస్తా ఉంది. అవును. ఏడుకొండలో మంగాదేవి వచ్చింది. ఆ, ఆర్పలేను. లైట్ లో పెట్టడం మాట చెప్తా. అవును. ఆ, 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 పోనంతో సంకర పెట్టాడు. ఆ. కొనుక్కొని కూడా అవును. ఓయ్. అవును. అవును. ఓయ్. సంసారి మంగా కాపురం పూచుకుంటాను.
స్వాములు వారు ఏమని? మగడేశ్వర కాపర్ కూర్చోమన్నాడు ఆ, ఓయ్. ఆ, గడ్డాది కాపరం అంటాది అవునా? కాయల్లో పరుగు ఎడతాదా అయ్యా బాగంటాది, గాభ్రమంటాది. పల్లెలో కాయల్లో కథగోదాలు. వాటా గాడుపు గాయించాడు పల్లెరు గాడుపు గాయించాడు ఆ, ఆనాడు ఒడిగట్ల పెట్టిన 1800 కొట్టు సేర అవును. ఐదారే ఆసే ఆ బొర్రును తీరించి అయ్యో. అలాగే సుట్టా పెట్టిందా మైదానే అసంగ పర్వదేరుడా. అలాగే అలాగే సుట్టా పెట్టేదా. అవును. స్వాముడు వారి గుళ్ళో మహావాడు గోచరాలు కలుగుతాడు ఆ. మంగాదేవుని చూస్తాడు ఆ. మంగాదేవుడు అంటాడా ఏమని? మంగాబాబు గారికి మండలం చేస్తావా ఆ. మంగాదేవి భోజనం చూస్తాడు ఏమని? ఏమండి మీ బీసీ గారి తమ్ముడికి పెళ్ళే రాజేశ్వర అవునా? మీ అక్కర్లేని తమ్ముడికి అంతా కట్టేరు ఏసేగోడు తమ్ముడికి పెళ్ళేలాదేదో. ఎక్కడగాను? కళ్ళే తమ్ముడికి అంటా కట్టారు. బీసీ గారి తమ్ముడికి పెళ్ళి చేస్తారు. అక్కర్లేని తమ్ముడికి అంట కట్టారు. ఇది మన సాటి రాజులకి మర్యాద కాదు అవునా? ఇది సాటి రాజులకి వరస కాదు ఎక్కడగాను? సాటి రాజులకే మర్యాద కాదు. మీ సాటి రాజులకే మర్యాద కాదు. అనగా మహానుభావుడు భోజనాలు తీసుకొచ్చి ఆ. ఆదిలక్ష్మి పంపాడు ఆ. ఆదిలక్ష్మి మంగాళం తీసుకొచ్చి గుళ్ళు ప్రాణం పెడతాడా ఆ. మహానుభావుడు భోజనాలు చేస్తాడు అవును. భార్య ఆ. భర్త అవును. ఎక్కడ మనం దూరంగా ఉన్నాడు ఆ. ఇద్దరు కలుసుకోవాలంటే ఆ. అక్కడే పక్క బలం దూరం మంగాపురం పట్టగా తెచ్చారు పోయిందా గోవిందా, గోవిందా. మంగాపురం పట్టణం కట్టించి మంగాదేవుడు మంగాపురం పట్టణాన్ని పెట్టారు అవును. ఈడో పట్టణం బాగున్నాడు ఆ. ఇంకో పట్టణ గోచరాలు ఉన్నారు ఆ. రాజ్యాలు వేలుతున్నారు అవునా? ఎవరు రాలు చూస్తున్నారు ఎవరు రాజాలో ఏలలో ఉన్నారు. ఎవరో